కాకరకాయ కూర అనగానే మా పిల్లలైతే అమ్మో కాకరకాయనా అంటారు. అట్లా అనమాట. అయినా కూడా నేనైతే చేస్తూనే ఉంటా అండి. వారం 10 రోజులకు ఒకసారి అయితే చేస్తూనే ఉంటా. ఇలా రౌండ్ రౌండ్గా కాకరకాయలు కట్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసేసి వీటితో పచ్చడి పెడతా అనమాట. చాలా బాగుంటుంది. మా వారికి నాకు మా పాపకైతే ఇష్టం అనమాట. చాలా బాబు అయితే అస్సలు తినడు కాకరకాయ. అయినా కూడా బలవంతంగా పెట్టేస్తూ ఉంటా నేనైతే. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత తీసి ఇందులోకి ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ పౌడర్లు వేసేసి కొంచెం ఒక నిమ్మకాయ అంత రసం వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. అదొకటి చేసిన. అలాగే కొంచెం నాకు కర్రీ అయితే చాలా ఇష్టం అండి. నాకు కాకరకాయ పులుసు అంటే 2 రోజులైనా అదే తింటా అనమాట. అంత ఇష్టం. కొంచెం కాకరకాయలేమో పొడిగా కట్ చేసి కూర చేసిన. ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ అండి. ఈ చింతపండు పేస్ట్ని నేను ఒకేసారి అట్లా రెడీ చేసి పెట్టుకుంటాను. ఉప్పు, చింతపండు అవన్నీ వేసి పేస్ట్ చేసి పెడతా. ఇదేమో జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టేసిన అనమాట ఒకటేసారి. ఈ కర్రీకి కావాల్సినవి అన్నీ ఇలా మనం ముందే చేసి పెట్టుకుంటే కర్రీ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఈ చింతపండు పేస్ట్ కూడా మనం ఒకేసారి ఒక 1/2 kg అంత చేసినా అంత వచ్చిందనమాట. పేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 15 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట చింతపండు పేస్ట్ని. ఇది వచ్చేసి ఇదేమో వంకాయ టమాటా అనమాట. కాకరకాయ తినరని చెప్పాను కదా. సో ఇది వంకాయ, పొడుగు వంకాయలు అండ్ టమాటా వేసి కొంచెం లూజ్ కర్రీ అయితే చేసిన. ఇదేమో పులుసు అనమాట, కాకరకాయ పులుసు. నాకు కొన్ని కూరలు అయితే బాగా ఇష్టం అండి. ఈ కాకరకాయ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చేదు ఉన్నా సరే తినేస్తా అనమాట. హెల్త్ కూడా మంచిది కదా, సో తినేస్తా. ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ వీడియో మధ్యాహ్నమే సెండ్ చేద్దాం అనుకున్నా, కానీ అన్నం తినగానే ఫుల్ నిద్ర వచ్చేసిందండి. 5 o'clock లేచిన ఈరోజు. సో ఇంకా ఫుల్ పని అయిపోయిందనమాట. ఇంకా తినంగానే అట్లా నిద్ర వచ్చేసింది. ఒక 1/2 hour పడుకొని లేచిన, మళ్ళీ ఈవినింగ్ లేచిన తర్వాత ఇంకా పనులే అయిపోయినాయి అనమాట. సో ఈ వీడియో అయితే సెండ్ చేయలేకపోయినా, అందుకే ఇప్పుడు చేసిన అనమాట. ఇలా జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ వేసి ఇలా చింతపండు పేస్ట్ వేసి చేసిన కాకరకాయ కూర అంటే అసలు కొంచెం కూడా చేదు లేదు. అట్లా వేడి వేడి అన్నంలో ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. కడుపు నిండా తినేయచ్చు, అంత టేస్ట్ ఉంది. కాకరకాయ తినాలి, ఒంటికి మంచిదనమాట.